ఓన్లీ జస్ట్ గెస్ట్ని ఈ ఓపెనింగ్ నేను కేవలం ఒక గెస్ట్ని. అండ్ వరుణ్ ఊళ్ళో లేకపోవడం వల్ల నేను తన తరఫున కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచో దిల్ రాజు గారి సినిమా ఒకటి చేయాల్సినటువంటి కమిట్మెంట్ ఉంది. అంటే దిల్ రాజు గారు చేయటం అంటే ఎనీ హీరోకి కూడా ఇవాళ ఒక మంచి అవకాశం లాంటిది. ఎందుకంటే ఒక సినిమాని తీసేటప్పుడు ఆయన దిల్ రాజు గారి బ్యానర్లో ఒక దర్శకుడు ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, అదర్ టెక్నీషియన్స్ ఎవరు ఆలోచించక్కర్లా. ఎందుకంటే ఆ సినిమా మీద అంత ప్యాషన్ ఉన్న వ్యక్తి అన్నీ తను చూసుకుంటూ సినిమాని ఒక విపరీతమైనటువంటి డెడికేషన్తో తీసే నిర్మాత. సో ఆయన బ్యానర్లో ఆయన ఆధ్వర్యంలో సినిమా అంటేనే అది ఆల్మోస్ట్ అన్ని రకాలుగా చూసుకోగలిగే సత్తా ఉన్న ప్రొడ్యూసర్ కాబట్టి ఆయనతో చేయటం అనేది ప్రతి హీరోకి ఒక మంచి అవకాశంగా ఫీల్ అవుతారు. సో అలాంటిది వరుణ్ ఆయన బ్యానర్లో చేయడానికి ఒప్పుకున్నాడు. తర్వాత హ్యాపీగా ఫీల్ అవ్వాడు. కాకపోతే నాకు కూడా చాలా రాజుగారి బ్యానర్లో వరుణ్ బాబు చేస్తే బాగుంటుందనే యాజ్ ఎ ఫాదర్గా నాకు కూడా ఉండేది. బట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే శేఖర్ కమ్ముల్ గారు యాజ్ ఎ డైరెక్టర్గా ఆంధ్రాలో కానీ తెలంగాణలో ఇటువైపు చూసినా చాలా ఆదరణ ఉన్నటువంటి డైరెక్టర్. ఎందుకంటే ఒక మంచి సినిమాలు తీస్తారు, ఒక వాల్యూస్ అండ్ ఫీల్ గుడ్ ఫిలిమ్స్ అండ్ ఏం చెప్పాలి అంత ఒక చక్కటి ఒక పొయిటిక్గా తీసేటువంటి డైరెక్టర్ అయినా. సో ఆయన డైరెక్షన్లో రావటం అనేది ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ వరుణ్. సో మన శేఖర్ కమ్ముల్ గారు, దిల్ రాజు గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో చేయటం అంటే నిజంగా ఈ సినిమా చేయటం వరుణ్కి ఒక మంచి లక్ అని నేను అనుకుంటున్నాను. అండ్ సాయి పల్లవి గురించి నేను విన్నాను, అంటే స్పెసిఫిక్గా చూడలేదు, కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేసేటువంటి యాక్టర్స్ నేను విన్నాను. సో తన కాంబినేషన్ కూడా వీళ్ళకి ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్ ఇది. సో వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ సినిమా ఖచ్చితంగా బిగ్ హిట్ సాధిస్తుంది. నమ్మకం కాదు, సాధిస్తుందని నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్ రాజు గారు, శేఖర్ కమ్ముల్ గారు అండ్ సాయి పల్లవి. ఇది నా ఫస్ట్ మూవీ తెలుగులో అండ్ అవలోదా తెలుగులో I'm trying to learn Telugu and this time I'm playing a girl from Telangana and I'm very blessed to be part of this team because as we know Shekhar Garu and